నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో ఉంటారు. మామూలుగానే శుక్రవారం అనంగానే మనకి మహాలక్ష్మి అమ్మవారు గుర్తుకొస్తారు. మహిషాసురుణ్ణి సంహరించారు కాబట్టి అమ్మవారికి మహాలక్ష్మి అని పేరు వచ్చింది. ఈ రెండవ రోజు గాయత్రీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా కొలిస్తే మనం అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగే విధంగా అమ్మవారి దీవెనలు ఉంటాయి. సంతానం లేనివారు ఈరోజు పసుపు, కుంకుమ, గంధం గుళ్ళల్లో ఇస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా గోమాతకి బెల్లం, అరటికాయలు నైవేద్యంగా పెట్టి మీ దరిద్రాన్ని రూపుమాపుకుని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులు అవుతారని ఈరోజు మనస్ఫూర్తిగా అందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటే ఆ మహాలక్ష్మి మన కోరికలు నెరవేరుస్తారు.